ఉపవాసం ఉన్నాడు వారానికి 2 సార్లు, దశంభాగం ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు నీతిమంతులుగా మార్చబడ్డారు? ఎవరు అంగీకరించబడ్డారు? ఇక్కడ మౌన సత్యుడు కాక మాట్లాడుతారు అంటే పెట్టుకోండి. ఇక్కడ మనం తీసుకుంటే మనం దేవుడితో ఉన్న సంబంధం ఎంత ముఖ్యమో మనం ఒకరితో ఒకరు ఏం చేయాలి? బాంధవులు ఇది మన ఈ బంధము, ఈ బాంధవ్యం అనేది ఖచ్చితంగా మన పట్ల దేవుడు సంకల్పించినటువంటి ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. ఇది ఆరాధన. కలిసి చేయడంలో, ఏక మనసు కలిగి చేయడంలో, ఏక ఆత్మ కలిగి చేయడంలో మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరివారం కూడా చెప్పిన ముందు ఏక మనసు కలిగించాలని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మనం చేసేది అంగీకరించబడాలన్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మనం ఒకరితో కూడా సంబంధ బాధ విషయంలో దృఢీకరిస్తాం. అవసరం లేదనుకోవడం అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా ఈ సుక్కరి వలె నేను ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాడు. నిజమే, సుక్కరి ఎవరు? మంచోడా అని అంటాడు. నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, ఆకాశం వైపు నా కన్నులు నాకు ధైర్యం చెప్పుకోవట్లేదు, నేను పాప. అవును, అవతల వాడు పాపే కావచ్చు, దోషం కావచ్చు. కానీ మనము దేవుడిని ఎరిగిన వారంగా, ఆయన ఆరాధిస్తున్న వారంగా, ఆయన స్తుతిస్తున్న వారంగా, ఆయన ప్రేమను గ్రహించిన వారంగా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కరిని అంగీకరించే విధంగా మన భక్తిని చేయవలసిన అవసరం ఉంది. దయచేసి గమనించండి. అందుకనే ఈ ఉదయకాల సభ్యులు దేవుని సన్నిధిలో కూర్చున్న మనం దేవుడితో మనకు సంబంధం బాగానే ఉంది, అంతటితో సరిపోదు. మనం ఒకరితో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. అది కూడా పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. నేను ఏమంటానంటే మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడి సన్నిధిలో పరిచర్య మనం చేస్తున్నాం. అవి అంగీకరించబడాలనుకుంటే ఖచ్చితంగా మనం పొరుగు వారి పట్ల ఉన్నటువంటి మనస్సును మనం ఎలా కలిగి ఉండాలో వాక్యం చెప్పింది. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 8 నుండి. ఏ నరుడు నాలుకను సాగు చేయలేడు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరంకరమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను. ఏం జరుగుతుంది? నాలుగు ఒకటే. నాలుగు ఎలా ఉపయోగిస్తున్నాం? దేవుడి సన్నిధిలోకి వచ్చి, దేవాలయంలోకి వచ్చి ఇదే నాలుగు ప్రార్థన చేస్తుందంట. కానీ అదే నాలుగు మనం ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? చూపిస్తుంది. మరి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే సరిపోతుంది కదా, అంగీకరించాలి కదా. దేవుడి సన్నిధికి వస్తున్నాము, దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, బాగా ఉంది. అయితే అంగీకరించాలి దేవుడు. కానీ ఇదే నాలుగును ఏం చేస్తుంది చెప్పండి? దేవుని పోలికగా పుట్టిన మనిషిని ఏం చేస్తున్నారు నాలుగు? అందుకే ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? ఒక్క నోటు నుండి ఆశీర్వచనం ఆ సహోదరులారా ఇలా ఉండకూడదు. స్తుతించే నాలుక శపించడం అనేది అంగీకరించిన దేవుడి గురించి పాడే నాలుక మనుషుల గురించి రకరకాలుగా మాట్లాడగల దాని గురించి అంగీకరించిన దేవుడు. ఇంకా అర్థమవుతుంది మాట. దయచేసి ఆలోచన చేయవలసిన అవసరం. భక్తి అంటే ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, అది ఒక బాంధవం. ఎవరితో బాగు? ఒకటి దేవుడితోనూ, రెండోది మనం ఒకరి పట్ల ఒకటి ఉన్నటువంటి బాంధవ్యం. ఇది పరిగణలోకి ఆయన తన వల్ల కోరుకుంటున్నాడు.
కోరుకుంటాడు, తన వల్ల ఉండాలని కోరుకున్నాడు దేవుడు. తాను ఏ విధంగా అయితే ఉన్నాడో తనతో పుట్టు ఉన్న వాళ్ళందరూ కూడా నేనేమంటానంటే 12 మంది ఉన్నారు తనతో, అందరూ ఒకేలా ఉన్నారు. అందరూ ఒకేలా ఉన్నారు. రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు, రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వారు, రకరకాల ఆలోచనలు కలిగిన వారు. ఒకడేమో తన కోసం ఆయన వెంబడించినట్టు, ఒకడేమో ఆయన ఎవరో ఎరగనని అబద్ధము ఆడాడు, ఒకడేమో అస్తమాను అవిశ్వాసం వ్యక్తపరిచే వ్యక్తి. రకరకాల మనుషులు ఉన్నారు. కానీ ఒక లాగా దేవుడు ఎవరు చూపించాడు? ఏసేవ చేశాడు మాట. ఆఖరికి తనను అప్పగిస్తానని తెలిసిన యోధాను కూడా తనతో పాటు వెంట పెట్టుకొని ఒకే విధంగా చూసిన వ్యక్తి ఏసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. గెచ్చమని వనంలో ముద్దు పెట్టి తనను అప్పగించినప్పుడు సహజంగా మనమేమంటాం? దుర్మార్గుడా, దుష్టుడా, అప్పదారు నేను అనుకోలేదు, ఇంత దుర్మార్గుడు నేను అనుకోలేదు అని మాటలు వస్తాయి సహజంగా. కానీ చెలికాడు ఏమన్నా చెప్పండి, చెలికాడు అంటే ఆ స్థితిలో కూడా ద్వేషాన్ని, ఆ స్థితిలో కూడా కోపాన్ని ఆయన చూపించాడా? చెప్పండి, చూపించాడా? ఆ స్థితిలో, అంత భయంకరమైన స్థితిలో తాను ఉన్నప్పటికీ కూడా, అలాగా తనను అన్యాయం చేసినప్పటికీ కూడా, మోసం చేసినప్పటికీ కూడా, ముద్దు పెట్టి తనను శ్రమకు బాధకు అప్పగించినటువంటి వ్యక్తికి కూడా సహాయపడ్డాడు. చెప్పండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనము దేవుని పట్ల ఎలా ఉంటున్నాము, రెండవది ఒకరి పట్ల మనకు ఎలాంటి భావాన్ని కలిగి ఉంటున్నామనేది చాలా ప్రాముఖ్యం. ఈ రెండు పనులు వచ్చి దేవాలయం కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రం మన జీవితంలో సంతోషిస్తామనుకుంటే, ఆనందిస్తామనుకుంటే కాదు, మనం ఒకరితో ఒకరు ఉన్న దానిని బట్టి కూడా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పరిసయ్యుడు, యాజకుడు, లేవీయుడు వీళ్ళందరూ కూడా దేవాలయంలో పనిచేసేవాళ్ళే, దేవుని సన్నిధిలో పరిచయం చేసేవాళ్ళు. కానీ వారు పొరుగు వారి పట్ల చూపించిన వ్యక్తిత్వము, మనస్తత్వం అనేది దేవుని అంగీకరించలేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆరాధన అంటే మనము ఒకరి పట్ల ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని కనపరచడమే. దయచేసి గమనించండి. ఇప్పుడు జీవించిన కాలం అపోస్తల కార్యక్రమం, ఒకటో అధ్యాయం, అపోస్తల కార్యక్రమం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన తెచ్చుండ. అక్కడ జనం శిష్యులందరూ ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఏమంటారు? ఎలా ఉన్నారు శిష్యులందరూ కూడా? ఒకరినొకరు వేషించుకున్నవారు, ఒకరినొకరు విమర్శించుకున్నవారు, ఒకరినొకరు రకరకాల మాట్లాడుకున్నవారే. రెండోది, ఆయన తన సొంత సహోదరుల్లో ఒకప్పుడు ఆయన్ని వేషించుకున్నవారు, అంగీకరించలేదు అక్కడ. కానీ మీరు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది మనస్తత్వం అంటే, వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి మరియు ఆయన సహోదరులను ఎలా ఉన్నారు? ఎలా ఉందో చెప్పండి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుంది. ఒకప్పుడు వారి మధ్య రకరకాల భేదాభిప్రాయాలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి, ఆలోచన విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, స్థాయి విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, జీవన విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తుని తన సహోదరులు అంగీకరించలేదు. యేసుక్రీస్తు తన సహోదరులు అంగీకరించలేదు. ఇప్పుడు సహజంగా ఏం చేయాలి? అప్పుడు ఆయనతో పాటు మేము ఏం చేయాలి? యేసు తల్లి కానీ ఆయన శిష్యులు కానీ ఏం చేయాలి? ఒకప్పుడు మీటింగ్ మాకు రానిలేదు కదా, మీరు మమ్మల్ని అంగీకరించలేదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నారని చెప్పి ఆటంకపరచాలి కదా. అవునా చెప్పండి, ఆటంకపరచాలి కదా. ఒకప్పుడు మేము మీ ఇంటికి వస్తే రానిలేదు, మమ్మల్ని మీరు అంగీకరించలేదు, మమ్మల్ని ద్వేషించారు, దూషించారు, కాబట్టి ఇప్పుడు మీరు వస్తే మేము అంగీకరించమని చెప్పాలి మొత్తం. కానీ ఆయన
తల్లి మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెరిపి ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన. ఏం కనపడుతుంది ఇక్కడ? గతాన్ని మర్చిపోయి దేవునికి మనకు అప్పగించుకొని అంగీకరించి కలిసి దేవుని ఆరాధించే తత్వము, ప్రార్థించే తత్వం ఇక్కడ మనకి దయచేసి దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు సహోదరు పట్ల, సహోదరి పట్ల ఎటువంటి ద్వేషభావాన్ని కానీ లేకపోతే విభేదాన్ని కానీ ప్రతికూలటువంటి మనసును కానీ మనం కలిగి ఉండకూడదు. మనం అందరం కూడా ఒకే ఆత్మలోకి, ఒకే ఆనందంలోకి, ఒకే భాషలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చెప్పాడు ఆయన చాలాసార్లు వాక్యం చెప్పాడు. ఏం చెప్పినాడు? మీరు నా సన్నిధికి వచ్చి ఆరాధిస్తే చాలు, పాట పాడితే చాలు, వాక్యం చెప్తే చాలు, కాలిపిస్తే చాలు అంటే ఏమన్నాడు చెప్పండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమంటాడు చెప్పండి? నా సన్నిధికి వస్తే చాలులే, నన్ను ఆరాధిస్తే చాలులే, నాకు కాలిపిస్తే చాలులే, ఒక పాట పాడితే చాలులే, ప్రసంగం చేస్తే చాలులే అనలేదు ఆయన. ఏమంటాడు చూడండి ఇక్కడ 23 వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 వచ్చింది. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము నర్పించుచుండగా విరచుడు. ఏం చేస్తానికి వచ్చారు? ఏం చేయడానికి వచ్చాడు? ఏం చేయడానికి వచ్చాడు? ఆరాధన చేయడం ముఖ్యం కదా. బలి అర్పించడం అంటే ఇక్కడ ముఖ్యమైన పని కాదు. ఇక్కడ దేవుడితో సమయం గడపడం ముఖ్యమైన పని కాదు. ఇక్కడ బలి అర్పించడం ముఖ్యమే కదా అది. కానీ ఏమన్నా చెప్పండి? కావున నీ బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా, దేవాలయంలోకి వచ్చి దేవుడి సన్నిధికి వచ్చి కూర్చొని దేవుడి సన్నిధిలో బలి అర్పించడం, ఆరాధన చేయడం ముఖ్యమా కాదా? అవును కదా. కానీ ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు చెప్పండి? ఆయనతో సంబంధం ఎంత ముఖ్యమో నీ పొరుగు వారితో, నీ సహోదరుడితో, సహోదరితో సంబంధం కూడా ఉంటుంది. ఒకవేళ నీ పొరుగు వారితో, నీ సహోదరుడితో నీకు సరైన సంబంధం లేకుండా నీవు ఆయనతో సంబంధాన్ని కొనసాగిస్తానంటే అది అంగీకరించబడే ఆరాధన ఎప్పటికీ అర్పణం నర్పించుచుండగా నీ సహోదరుని మీద విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్టుగా ఇంట్లో బయటకు వచ్చిన తర్వాత దాని మధ్యలో కాదు, అసలు నికబ్దంలో పెట్టు బలి అర్పించుచుండగా అంటే ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకోండి. బంధం అనేది ఏదో వచ్చేసి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ బంధం, బాంధవ్యం. నిజంగా దేవుని పిల్లలకు మనం కలిసి ఉండాల్సిన తీరు, ఆరాధించాల్సిన తీరు, ఒకరితో ఒకరు కలిసి చేయవలసిన పని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో నీకు గుర్తొచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? తప్ప చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అనుకుందా అమ్మంటారా? చూడండి ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ఎంత చూసారు? అర్జెంటుగా ఆయన గుంపులు తీసుకెళ్ళాలి, లేకపోతే ఎమర్జెన్సీ పని. తాపిగా నిదానంగా చేసే పనులు కాదు. దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించబడాలనుకున్నప్పుడు, నీ ఆరాధన అంగీకరించబడాలనుకున్నప్పుడు, దేవుడిని అంగీకరించబడాలనుకున్నప్పుడు, నువ్వు చేసేది అంగీకరించబడాలన్నప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీగా మనం చేయాల్సిన పనిది. ఇదేదో తాపిగా కూర్చొని ఆలోచించి చేద్దామా వద్దా, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఒక నెల తర్వాత చూద్దాంలే, కొంతకాలం చూద్దాంలే కాదు కదా. మనుషులతో మాకున్నటువంటి బంధుల విషయంలో ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకరితో ఒకరు ఐక్యత కలిగిన వారు, ఏక మనసు కలిగిన వారు అని చెప్తామా. అక్కడని నీ ఆత్మలను విడిచిపెట్టి అమ్మో ఆరాధనకు వెళ్ళకపోతేట, బలలో చేయలేకపోతేట మంచిదే కాదనలేదు. కానీ దేవుడు ఏమన్నాడు? మరి ఏమన్నాడు? నీ సహోదరులకు సహోదరులకు ఉన్నటువంటి బంధం ఏంటి? బాంధవ్యం ఏంటి? వారి పట్ల ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటి? ఏమైనా సరే ప్రతికూల పరిస్థితి, ప్రతికూల ఆలోచన ఉందా? దయచేసి దాన్ని ఇప్పుడే సెట్ చేసుకో. ఏం చెప్పారు చెప్పండి? ఇప్పుడే అక్కడనే విడిచిపెట్టి బలి ముఖ్యం కాదు, అర్పణ ముఖ్యం కాదు, బంధం ముఖ్యం కాదు. ఏముఖ్యం ఇక్కడ?
ఏ ముఖ్యం చెప్పాలి మాట్లాడాలి, మౌనం నశించింది కాదు. ఈ నోరు బాగా తెలుగు తెలిసే సమయం ఇది. ఇప్పుడు నేను దాన్ని మీకు ఎంత బాగా తెలుస్తాను చెప్పండి. ఏ ముఖ్యం ఇక్కడ? అర్పణ ముఖ్యమా, బంధ ముఖ్యమా, బాంధవ్యం ముఖ్యమా? ఎంత దౌర్మార్గం! గెరాసేను దేశంలోకి యేసయ్య వెళ్ళాడు. ఎవరున్నారు? అల్లమ్మ పొల్లమ్మ ఎవరున్నారు? సేనాదేవి పెట్టినాడు. యేసుక్రీస్తు అనేది ఆ సేనాదేవి బహుకాలంగా బాధపడుతున్నాడు. రెండోది వాడి వల్ల కూడా మనుషులు చాలా బాధను పడుతున్నారు. ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? యేసయ్య ఏం చేశారు? ఆ బాధ నుంచి అతనికి విముక్తి కలిగించాడు. వాడు స్వస్థ చేసుకుంటాయి. ఆయన బాధ మీద కూర్చొని ఆయన్ను ఆరాధన చేస్తున్నాడు. వీళ్ళు దేవుడు ఎక్కడికి హలో వీడితో ఏం చేయాలన్నాయట? అక్కడ 2000 పందులు ఉన్నాయి. ఎన్ని పందులు? 2000 పందులు ఉంటే ఆ 2000 పందుల్లోకి వెళ్ళి 2000 చేయాలి. అవి అంటే ఏం చేసింది? కొండ మీద నుంచి ప్రపాంతంగా సముద్రంలో పడి చచ్చిన రాదు. వచ్చిన ఊళ్ళో చాలా మంది ఆ పందులు వచ్చారు కదా, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటే కుదరదు. ఇవాళ ఏం జరిగింది మనకు అంటే వీళ్ళు దేనికి ప్రార్థించారు చెప్పండి? వెంటనే ఆయనను వెళ్ళిపోమని వారు బలవంతం చేస్తున్నారు కదా. వీళ్ళు రెండో కూడా వెంటనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీళ్ళు మనిషికి ఎక్కువ పిలిచారా, పందులకి ఎక్కువ పిలిచారా? పందులు అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ పందులు పేపర్ అంటే ఏంటి? దానికోసమే కదా వ్యాపారం. ఇప్పుడు వీళ్ళు వ్యాపారానికి ఎక్కువ పిలిచారా? ఒక మనిషి అంతవరకు బాధపడి కష్టపడి ఎంతగానో ఇబ్బంది పడిన వ్యక్తి బాగుపడి మంచిగా కూర్చుంటే ఈ మనిషికి ప్రాధాన్యత ఎవరు దేనికి ఇచ్చారు చెప్పండి? వీళ్ళు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నువ్వు మా ప్రాంతాన్ని విడిచి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. గొడవపడ్డానికి చేసాయి. ఎంత దుర్మార్గమైన డబ్బుకు ఇచ్చినటువంటి విలువ, వ్యాపారానికి ఇచ్చినటువంటి విలువ, ధనానికి ఇచ్చినటువంటి విలువ ఆ దినాన ఆ గెరాసేను దేశంలో ఉన్న మనుషులు ఒక సాటి మనిషికి లెక్కారు. అంటే వీళ్ళు ఎక్కువగా దేనికి ఇష్టపడుతున్నారు? పందులకి ఎక్కువ ఇష్టపడుతున్నారు. బంది మనస్తత్వం అని ఆలోచించే మనిషిని కోరుకోవట్లేదు, పందులు కోరుకుంటారు. అంటే వ్యాపారానికి అధిక ప్రాధాన్యత, ధనానికి అధిక ప్రాధాన్యత. దయచేసి ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీ అర్పణ కాదు. ఇక్కడ ఎప్పటికంటే ముఖ్యంగా నీ బంధం, నీ కొడుకు అని కదా. అక్కడ నీ సహోదరి మీద నీకు జ్ఞాపకం వస్తే ఎప్పుడో చూడడం కాదు, ఇమ్మీడియట్లీగా ఎమర్జెన్సీగా మనం చేయాల్సింది. ఎందుకంటే నువ్వు చేసే పని అంగీకరించబడాలంటే మొదటి ఇది జరగాలి. హాస్పిటల్కి వెళ్ళగానే ఏం చేస్తారు చెప్పండి మేడం? కొన్ని ట్రీట్మెంట్లు ఖరీదైనవి. గుండె జబ్బు వచ్చినప్పుడు ముందంటే మెడిసిన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇంజెక్షన్ వచ్చేసి దాదాపు 75,000. వెంటనే చేయకపోతే మనిషి అంతా బాగానే ఉన్నాడు. గుండెకి సమస్య చెప్పాలి. మనిషి అంతా బాగానే ఉన్నాడు. ఇప్పుడు సమస్య ఏంటి? ఒక గుండెకి. ఇప్పుడు ఆ గుండెకి ఇంజెక్షన్ చేయాలంటే ఇది ఎమర్జెన్సీకి జరగకపోతే ఇది కూడా అలాంటివి దయచేసి పెట్టుకోండి. భక్తి జీవితంలో బంధం అనేది ఒక గుండెకి అలాంటిది. నువ్వు అంత బాగా ఉండొచ్చు, అంత బాగా చేస్తూ ఉండొచ్చు, కానీ ఈ గుండె సరిగా లేకపోతే మిగతా అవయవాలకి ఏం ప్రయోజనంగా? ఎపిసెంటర్ ఆఫ్ ద బాడీ ఇస్ హార్ట్. ఎందుకంటే గుండె మన దేహానికి కావాల్సినటువంటి రక్త సరఫరా చేస్తుంది. గుండె ఏం చెప్పండి? అరికాల్లో ఉన్నటువంటి రక్తాన్ని పంపుల వాటర్లాగా పనిచేస్తుంది. గుండె పని చేయకపోతే మిగతా తాలూకున్న ప్రయోజనం ఏంటండి? ఇప్పుడు ఆ గుండెకి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం? తాపిగా ఒక నంతరం చేయించుకుంటారు సార్ అంటాం. ఎప్పుడని చెప్పండి? ఎమర్జెన్సీ అండి ఇది చేయకపోతే గుండె ఆగిపోతుంది. ఈ గుండె ఆగిపోతే మిగతా అవయవాలన్నీ కూడా ఎంత బలం ఉన్న ప్రయోజనం ఏంటండి? ఎంత ఆరోగ్యం ఉన్న ప్రయోజనం ఏంటి? ఇది జరగాలి ఖచ్చితంగా అంటాడు. వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపో. మొదటి ఇంజెక్షన్ చేసుకుంటారు.
సరి చేసుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ బిడ్డలారా, మనం చేసింది అంగీకరించబడలేదు. ఎందుకు తెలుసా? మనం దేవుని విషయాలు ఖచ్చితంగానే ఉన్నాం. అందులో ఏదో ఒక దేవునితో నీకున్న సంబంధం బాగానే ఉంది, కరెక్ట్గానే ఉంటాం. కానీ మీ పొరుగు వారితో, సాటి వారితో, మీ సహోదరులతో సహోదరులు ఎలా ఉంటున్నారు, అది కూడా ముఖ్యమైన విషయం మర్చిపోవాలి. దేవుడి ధర్మశాస్త్రం అంతటిని కూడా 2 ఆజ్ఞలు ఆయన పొందుపరిచారు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. రెండు విషయాలు. మనం దేవుడిని ప్రేమించడం ఎంత ముఖ్యమో, మనం ప్రేమించినట్లుగా ఆయన ప్రేమించమని చెప్పింది కూడా ఎలా ప్రేమించమన్నాడు? వాడు నిన్ను ప్రేమించినట్టుగా ప్రేమించమన్నా. ఎలా ప్రేమించమని చెప్పండి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వారిని కూడా ఇచ్చేమని చెప్పండి. ఈ బోధన విధానం మనకు ఎక్కదు. ఇది దేవుడు మన నుంచి కోరుకున్న సత్యం. ఇది నీ అప్పుడు కావాలి వచ్చి టీవీ ప్రోగ్రాంకి ఒక 20,000 స్పాన్సర్ చేయి, 1,00,000 రూపాయలు స్పాన్సర్ చేయి, దేవుడు నేను టీవీ ఇస్తాడు, నేను ఆశీర్వదిస్తాడంటే అబ్బా సింపుల్ అయిపోయింది. చాలా సింపుల్. 1,00,000 రూపాయలు నేను సిద్ధంగా పడుతున్నాను, కానీ ఏంటి సహోదరులతో సహోదరితో సమాధాన పడబట్టి మాత్రం మనకు దొరకలేదు. దేవుడు కోరుకుంటుంది నీ అప్పుడు కాదు. కానీ చాలా మంది మా సాకులు కూడా ఉన్నారు. నేను దాని కోసం పనిచేసేవాడు. అంటే ఒక టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేస్తే దేవుడు నేను దీవిస్తాడు, ఆశిస్తాను, ఇచ్చాను మంచిది. కానీ ఏం జరుగుతుంది? వాక్యం ఏం చెప్తుంది చెప్పండి. నీ అప్పడ ఇవ్వడానికి నీవు బలర్పిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని మొదట నువ్వు వెళ్ళి చేయాల్సిన పని ఏంటి? ఈ బోధ చేయని ఎవరు కూడా నిన్ను ఏదో విధంగా మసిపూసి మాయకాయ చేసినట్లుగా నీ గాయాలు పై కఠినమే, పై మాటల కోసం నువ్వు ఎక్కడుతున్నావు తప్ప సత్యంలో మనం రావట్లేదు. ఈరోజు ఒకవేళ మనము మనుషులు అంగీకరించబడవచ్చేమో, కానీ దేవుడు ఎన్నటికీ, నేను చాలాసార్లు నాకు బాధ కలిగించే విషయం ఇక్కడ మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చాలా భయం కలిగించే మాట. చూడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుకుని జాగ్రత్త. స్టాప్. ఒకసారి ఏం చేశారు చెప్పండి. యేసయ్య నామాన్ని ఉపయోగించాక, ప్రవచించారట, అద్భుతాలు చేశారట, దెయ్యాలు కూడా వెళ్ళిపోయాడు అని చెప్పుదురు. దేవుడు జరిగించాడు. ఈ మాట చూసినప్పుడు నాకు భయం వేస్తాను. ఇంత గొప్ప కార్యాలు చేసిన వారికే దేవుడు పెట్టిన కండిషన్ మీరు చూడండి అనుకుంటే ఉంటాడు. అప్పుడు నేను 23 వచ్చాను, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి గెట్ అవుట్. మాకేంటి కన్నా లేనప్పుడు నీకు ఎక్కడ జరుగుతున్నావు? దీన్ని అద్భుతాలు చేసినట్టు వాడబడినటువంటి వ్యక్తులకే, ప్రవచనాలు చెప్పిన వ్యక్తులకే, అద్భుతాలు చేసిన వ్యక్తులకే దెయ్యానికి ఈరోజు ఇంకా స్పెషల్, ప్రవచనాలు ఇంకా స్పెషల్. వాడికి అక్కడ కూర్చుంటే ప్రవచనం చెప్తాడు, వెంటనే మరియమ్మ గారు నీకు వెంటనే 1,00,000 రూపాయలు వస్తుంది. అక్కడికి వెళ్తాం, ప్రార్థన జరుగుతుంది, పేరు పెట్టి పిలుస్తారంట, ఆడ మనం జరిగి చెప్తారంట, జరగబోయి చెప్తారంట. టెంటింగ్ అనగానే పరిగెత్తున్నారు ఈరోజు జనాలు. ఇలాంటి వాళ్ళకి దిక్కాలం లేనప్పుడు, దిక్కు లేనప్పుడు ఏమన్నారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పండి, ఏ నామం? యేసు నామం. అద్భుతాలు చేసిన ఏ నామంలో? సూచక్రియలు జరిగించిన ఏ నామం? దెయ్యాలు దేవుడు నామంలో. కానీ పరలోకం అంగీకరించింది. ఏమన్నా చెప్పండి. నేను మిమ్ములను ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా ఎదురు. మాకే దిక్కు లేనప్పుడు మీ పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకుంటుంది. అర్థమవుతుంది మాట. నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను. మీ వాక్యం చదువుతున్నప్పుడు భయం. ఇంత గొప్పగా వాడబడే సేవ మనమైతే
అయ్యగారు చెప్పేది పెట్టుకుంటుంది ఈరోజు ఆ మీటింగ్ పెట్టిన ఆడలేదు, ఏడు మీటింగ్ పెట్టి ఏడు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జరిగే పరిస్థితి చెప్తున్నాను, వాక్యం చెప్తున్న మాట. ఈరోజు మనుషుల చేత కొనియాడబడి జయ పట్టబడిన ప్రతి సావుకుడు రేపు పరలోకంలో ఉండాలనుకుంటుంది మన బ్రహ్మ. అద్భుతాలు చేసిన ప్రతి వ్యక్తి, ప్రవచనాలు చెప్పిన ప్రతి వ్యక్తి, దెయ్యాలు పట్టుకున్న ప్రతి వ్యక్తి రేపు పరలోకంలో ఉండాలనుకుంటుంది మన బ్రహ్మ. వాక్యంలోకి రండి, సత్యంలోకి రండి. పై వెలుగులు చూసి మర్చిపోకు. నీ టాక్టిక్స్ చూపించి స్ప్రైట్ అంటారు. స్ప్రైట్ యాడ్ ఉందా? స్ప్రైట్ యాడ్ పై వెలుగులు చూసి మర్చిపోకుండా నీ టాలెంట్ చూపించి స్ప్రైట్ అంటారు. రేపు ఆయన చూపిస్తాడు కాబట్టి ఈరోజు మనుషుల చేత జైజలు కొట్టబడిన ప్రతి వ్యక్తి రేపు పరలోకం కనబడాలనుకుంటే మన బ్రహ్మ. నేను ఏమంటానంటే ఇక్కడ ఈ వ్యక్తులకే దేవుడు అంగీకరించినప్పుడు ఒకసారి మన పరిస్థితి ఆలోచించేయండి. మనం ఎందుకు సీరియస్గా ఆలోచించేది? ప్రభుని బట్టి ప్రతి ఇది బంధం, ఏదో కొంచెం కాసేపు కొంచెం ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్. నీకు దేవుడికి, నీకు నీ సాటి వారి ఉన్నటువంటి బంధం, భక్తి అంటే దాన్ని మనం ఎలా కొనసాగిస్తున్నాం, ఎలాంటి స్థితిలో మనం దేవుని సన్నిధికి కూర్చుంటున్నాం. ఒకవేళ మనుషులు కాబట్టి బలహీనతలు ఉంటాయి, ఎదగలు వస్తుంటాయి, కానీ ఏం చెప్పారు? కోపపడు కానీ పాపము. మనుషులు కాబట్టి కోపం వచ్చింది, కొన్ని పరిస్థితులు వస్తాయి, అనుకోక పరిస్థితులు, కానీ ఏం చెప్పారు? దాన్ని వెంటనే దయచేసి సూర్యుడు అస్తమించే లోపే దాన్ని ఏం చెప్పమని చెప్పండి. ఆ కోపాన్ని, ఆ పాపాన్ని, ఏదైతే ఉందో మనకి అవతల వాటిని చూస్తుంది, దాన్ని మళ్ళీ చదువుకోవడం ఏదైతే ఉందో వెంటనే సెంట్రైజ్ చేస్తుంది. ఎందుకంటే నీ భక్తి జీవితం వేరు కలిగించాలంటే ఇట్స్ ఎమర్జెన్సీ పని. ఎమర్జెన్సీ పని. కాఫీలో కూర్చొని సంవత్సరాలు తరబడి చేద్దామవుతా, అవుదామవుతా, వెళ్దామవుతా కాబట్టి ఎమర్జెన్సీ పని. ఎందుకంటే నీ భక్తిలో నువ్వు పాస్ అవ్వాలనుకుంటే, నీ చేసిన పని అంగీకరించబడటానికి, ఆరాధన అంగీకరించబడటానికి, దేవుడు నిన్ను బట్టి సంతోషించడానికి, మన బట్టి సంతోషించడానికి చేయవలసిన అత్యంత ఎమర్జెన్సీ, అత్యవసరమైన పని, వెంటనే జరగాల్సిన పని. ఎంత టైం చేయడానికి చెప్పండి? ఒక నెల అంటే బాగుండేది. మనకి అది కూడా సరిపోవట్లా, జీవితకాలం కావాల్సి వస్తుంది. మనకి కొన్ని విషయాలు మర్చిపోగలుగుతాం, కొన్ని విషయాలు మర్చిపోవడానికి జీవితకాలం పడుతున్నాం. ఆయన రాత్రిలో సూర్యుడు అస్తమించేలోపు దాన్ని మర్చిపోవడం చెప్తుంటే మనం ఇంకా దాన్ని కప్పు పెట్టుకుంటున్నాం. ప్రభుని బట్టి పెడుతున్నాడు, దానివల్ల నష్టపోతున్నాం. ప్రభుని బట్టి పెడుతున్నాడున్నా నష్టపోతున్నాం. మనం దేవుడు అంగీకరించే ఆరాధన కాదు ఇది, దేవుడు అంగీకరించే భక్తి కాదు అనే విషయం నాకు వెంటనే కోపపడి కానీ పాపము చేయదు. సూర్యుడు అస్తమించే చెప్పండి, ఈ కోపాన్ని తీసివేసుకుంది. ప్రభు బట్టి పెడుతున్నాడు, ఓర్పు చెల్లకడం కాదు. నిజంగా నీ జీవితంలో ఈ లోకంలోను అలాగే పరలోకంలో మనం అంగీకరించబడాలి. నేను మళ్ళా చెప్తున్నాను, అంతకంటే గొప్ప కార్యాలు చేసిన వ్యక్తులకే, ప్రవచనాలు చెప్పిన వ్యక్తులకే, దెయ్యాలు వెళ్ళగొట్టిన వ్యక్తులకే రేపు పరలోకంలో ప్రవేశం గ్యారెంటీ. ఇది మన పరిస్థితి ఆలోచించేయండి ఒకసారి, మన భక్తి గురించి ఆలోచించేయండి ఒకసారి. వాళ్ళు ఏ నామాన్ని ఉపయోగించారు గొప్ప పరిచయం చేసిన వారికి పరలోకం ఎక్కడుంటుంది? అక్రమము చేయవారుగా నైతిని తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ప్రతిమాడుతున్న తల్లులారా, నా చెల్లెలారా, నా అక్కలారా, చాలా ముఖ్యం. ఇది సీరియస్ తీసుకుని మనం ఒకరితో ఒకరు సంబంధ విషయంలో ఎటువంటి ఆపత్కారం లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా, ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఏక మనసుతో ప్రార్థన చేసేవాళ్ళం ఉండాలి, ఏక మనసుతో పనిచేసేవాళ్ళం ఉండాలి, ఏక మనసుతో మనం ప్రయాసపడే వాళ్ళం ఉండాలి, ఏక మనసుతో పరిచయం చేసే మనము ఉండాలి. అప్పుడు అది ఖచ్చితంగా ఏం చెప్పాలని చెప్పండి. మీరు చూడండి, సీరియస్గా ఆలోచించకపోతే పరిస్థితి ఒకసారి చెప్తారు. చూడండి, అదే మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం బాగా చదవండి, 23 నుంచి కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా
నీ మీద నీ సహోదరికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం ఎదుటి నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను నడిపింపుము. మీరు ఎంత సీరియస్ గా నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధాన పడము. ఎక్కడ ఉండగానే చెప్పండి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే కలిసి నడుచుకుంటూ వస్తుంటాం సార్, అవునా? ఏదో విషయం మాట్లాడుకుంటూ వస్తుంటాం. చిన్న భేదప్రాయం వచ్చింది, ఏం చేస్తానంటే మనం ఏం చేస్తాం అని అడ్డుకోకుండా ఇంటికి పూట వెళ్ళిపోతాం. ఇంకా దాని గురించి అని నిన్న బాగా ఉన్నారు కదంటే ఏది చిన్న విషయంలో కొంచెం జ్ఞానం వచ్చింది, అది పళ్ళు కొట్టేది మాట్లాడుకోవట్లేదు, దాని గురించి మర్చిపోతున్నాం మనం. కానీ వాక్యం చెప్తుంది కదా, త్రోవ అంటే ఎక్కడికి వెంటనే ప్రేరణ కనిపిస్తుందో అక్కడే ఉన్నాడు. నీకు త్రోవలో ఉండగానే నడుచుకుంటూ వస్తున్నారు కదా, వచ్చిన పేద ఏదో మనస్పర్ధ వచ్చేసింది, ఏదో ఒక విషయం ఇద్దరు అంగీకరించలేకపోయింది. కానీ ఏం చెప్పాడు వెంటనే? త్రోవలో ఉండగానే నీ ప్రతివాది తీర్చమని చెప్పండి, సమాధానపడము. లేనిలా ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. న్యాయాధిపతి నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ